హాయ్ భవానీలు. అందరికీ మూడవ రోజు అన్నపూర్ణాదేవి అవతారం కదా. ఆ ఇంద్రకీలాద్రిలో దుర్గాదేవిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ఈరోజు నేను లిల్లీ పూలతో అమ్మవారిని గులాబీ పువ్వుల దండతో అమ్మవారికి దండ అయితే గుచ్చుతున్నానండి. అన్నపూర్ణాదేవి అంటే అందరికీ అన్నం పెట్టే తల్లిని అన్నపూర్ణాదేవి అంటారు. ప్రతి ఒక్క ఆడపిల్లల అన్నపూర్ణాదేవి ఖచ్చితంగా ఉంటుందండి. మనసుంటే ఏదైనా చెయ్యొచ్చు అన్నది ఆ పరమశివుడే ఆ అన్నపూర్ణాదేవి దగ్గరికి భిక్షాందేహి అని వచ్చాడు. ప్రతి ఒక్కళ్ళకి ఆకలి అనేది మనకి ఏది అహం పొగరు అనేవన్నీ పక్కన పెట్టి ఆకలి ఏది తెలియనిదనమాట. అంటే అన్నం తిన్న తృప్తి పడతారు కానీ మనం ఏది పెట్టినా తృప్తి పడరు. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. మనం కడుపు నిండంగానే అమ్మ చాలమ్మ అంటారు. మనం ఎన్ని ఇచ్చినా కూడా మిగతాయి వాళ్ళు తృప్తి చెందరు. కానీ ఒక మనిషికి కడుపు నిండా అన్నం పెట్టినప్పుడే ఆ మనిషి తృప్తి చెందుతాడనమాట. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అందుకే ప్రతి ఒక్క ఆడపిల్ల అన్నపూర్ణాదేవి ఖచ్చితంగా ఉండిద్దండి. ఈరోజు నేను అన్నపూర్ణాదేవికి కట్టె పొంగలైతే ప్రసాదంగా చేశానన్నమాట. మన అన్నంతో చేసిన ఏ ప్రసాదమైనా సరే అమ్మవారికి ఈరోజు ప్రసాదంగా పెట్టవచ్చు. అది బియ్యంతో తయారు చేయాలన్నమాట. పూజంతా కంప్లీట్ అయిపోయింది. అమ్మవారికి కూడా హారతి ఇచ్చేసానండి. జై దుర్గా భవాని, శ్రీ మాత్రే నమః. జై భవాని.